తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ నిన్న ట్రై సిరీస్లో భాగంగా జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ సృష్టించినటువంటి విధ్వంసము ప్రపంచంలో ఉన్నటువంటి అందరి క్రీడాకారులను కూడా ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే జరిగింది వన్డే మ్యాచ్, కానీ అక్కడ వచ్చినటువంటి బీభత్సమైనటువంటి పరుగుల వరద T20కి మించి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ వైభవ్ సృష్టించినటువంటి సునామీకి బిత్తరపోయినటువంటి ఒక శ్రీలంక అభిమాని ఆ గ్రౌండ్ అవతల ఉండి బయట ఉండి వచ్చాడు, దంచాడు, వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఒక బాధాకరమైనటువంటి టోన్ తోటి అతను మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సెన్సేషన్గా మారింది, వైరల్గా మారింది. ఒక రకంగా భావోద్వేగానికి గురవుతూ ఏడ్చినట్టుగా ముఖం పెట్టి ఇదేం కొట్టురా నాయన అనేటువంటి విధాన్ని చెప్పుకుంటా ఆ యొక్క శ్రీలంక ఫ్యాన్ ఆ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. పక్కనే అటు డగౌట్లో సూర్యవంశీని చూపిస్తూ వచ్చాడు, దంచాడు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చినట్టే వెళ్ళిపోయింది, ఎక్కువసేపు ఉండలేదు, జస్ట్ 8 అవర్స్ మాత్రమే ఉన్నాడు సూర్యవంశీ. ఆ 8 అవర్స్లోనే 130 స్కోర్ దాటిపోయింది. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి విధ్వంసం కొనసాగిందో. వన్డే మ్యాచ్ల్లో 50 ఓవర్ల మ్యాచ్ల్లో అక్కడకు వచ్చినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి మ్యాచ్ చూడడానికి లైవ్లో వచ్చినటువంటి వ్యక్తులు ఇంకా వారు కూర్చోవడం కూడా సిట్ రైట్ కానటువంటి పరిస్థితి అది. వారు వచ్చిన ప్లేసుల్లో సీట్ ఎత్తుక్కొని అక్కడ కూర్చొని అటు ఇటు సెట్ రైట్ అయిపోయే లోపే అక్కడ పెద్ద సునామీని సృష్టించి అల్లకల్లోలం చేసేసాడు వైభవ్ సూర్యవంశీ. ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేనటువంటి విధంగా కళ్ళు తెరిచి కళ్ళు మూసలోపే మొత్తం జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయి అందరూ షాక్కు లోనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కొట్టుడు చూసి అక్కడ ఉన్నటువంటి శ్రీలంక ప్లేయర్లు కూడా ఏం చేయాలని అర్థం కాక బిత్తర ముఖాలు వేసుకొని చూసినటువంటి పరిస్థితి. 4 ఓవర్లకు 80, 6 ఓవర్లకు 100 దాటింది, 8 ఓవర్లకు 130 దాటింది. ఇంకాసేపు ఉంటే అసలు ఏం జరిగేదో కూడా ఒకానొక సందర్భంలో ప్రొజెక్టెడ్ స్కోర్ 970కి పైగా కనిపించిందంటే అర్థం చేసుకోండి వన్డేలో అది ఎంత దారుణమైనటువంటి ఇన్నింగ్స్ వైభవ్ చూపించాడనేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ శ్రీలంక అభిమానికి సంబంధించినటువంటి మ్యాచ్ చూడడానికి అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి అతను చేసినటువంటి అక్కడ కామెంట్స్ అనేది ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు అందరి పరిస్థితి అంతే. అతను వీడియోలో ఎక్స్ప్లోర్ చేశాడు, వచ్చాడు, దంచాడు, వెళ్ళిపోయాడు అన్నట్టుగా 4 డైలాగ్స్ చెప్తూ ఒక బాధాకరమైనటువంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ రీల్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో అతను ఒక్కడే కాదు, ఇప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులతో పాటుగా వైభవ్ సూర్యవంశీ ఆట చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదేం బాధడము, ఇదేం ఆడడము, ఇదేం కొట్టడము, ఆడుతుంది వన్డేనా, T20నా, T10నా ఏంటో కూడా ఆ ఫార్మాట్ ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది వైభవ్ సూర్యవంశీ క్రీజ్లో ఉన్నంతసేపు కూడా. 11 బంతుల్లో 50 వన్డేలో ఎవరి వల్ల సాధ్యం కానటువంటి రికార్డు ఇది. డెత్ ఓవర్స్లో కూడా విధ్వంసం సృష్టించేటువంటి హిట్టర్లకు కూడా సాధ్యం కానటువంటి రికార్డు ఇది. 11 బంతుల్లో 50, 29 బంతుల్లో 94 అక్కడ అవుట్ అయ్యాడు. కానీ అది కనుక కరెక్ట్గా కనెక్ట్ అయితే 29 బంతుల్లో సెంచరీ నమోదు చేసి ఇంకా సెన్సేషన్గా మారేవాడు వైభవ్ సూర్యవంశీ. సో దీంతో ఒక క్లియర్ ఇండికేషన్ అయితే వచ్చింది, అతన్ని నార్మల్గా ఉంటేనే విధ్వంసం సృష్టిస్తాడు, అలాంటిది రెచ్చగొడితే ఏం జరుగుతుందనేది క్లియర్గా ఈ యొక్క ఆన్సర్ ద్వారా మనకు కనిపిస్తుంది. గత మ్యాచ్లో లీగ్ మ్యాచ్లో భాగంగా శ్రీలంక ప్లేయర్ వైభవ్ సూర్యవంశీతో కొంత వివాదానికి లోనవ్వడం, అది కాస్త వైరల్గా మారడం, ఆ తర్వాత ఆ యొక్క ఘటన తర్వాత కొంత ఒత్తిడిలో ఉంటాడు కావచ్చు ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ అనుకున్నారు. కానీ చాలా 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 ఈజీగా నన్నే గెలుకుతారా, నా మీద మాటలు అంటారా అనేటువంటి కోపం అగ్రెసివ్నెస్ని ఇంకా జోడించి నార్మల్గానే ఉతికారేస్తాడు. దానికి ఇప్పుడు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క వివాదం అనేది ఇంకా డబల్ ఉతకడంగా మారిపోయింది. అందుకే వైభవ్ ఫైనల్లో చేసినటువంటి పరుగుల వరద అనేది ఇంకా చాలా కాలం వరకు గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్ ఎక్కడ కూడా చూసుండలే. ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అయినప్పటికీ కూడా అందరూ కూడా సీనియర్ టీమ్సే ఉన్నాయి దాంట్లో శ్రీలంక ఆల్మోస్ట్ కూడా. ప్రస్తుతానికైతే ఈ శ్రీలంక ఫ్యాన్ పెట్టినటువంటి వీడియో వైరల్గా మారుతుంది. అతనితో పాటుగా మిగతా అభిమానులందరూ కూడా ఇప్పుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇలాంటి వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ కనుక టీంలో ఉంటే అవతల ఎంత పెద్ద జట్టు అయినా, ఎంత పెద్ద బౌలర్ అయినా, ఎలాంటి వ్యక్తులైనా ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అతని సునామీని, అతని విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటాయి అన్ని ప్రయత్నాలు చేయడం తప్ప ఇంకా తనని స్లెడ్జింగ్ చేయడమో లేకుంటే రెచ్చగొట్టడమో ఇంకేదన్నా చేసి చిన్నపిల్లగాడు కదా అని చెప్పేసి భయపెట్టి పంపించేటువంటి ప్రయత్నం చేస్తే అది ఇంకా డబల్ అవుతుంది తప్ప
తగ్గదనేటువంటి విషయం అయితే దీని ద్వారా ఒకటి క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో మొన్న ఐపీఎల్లో కూడా జరిగింది. ఒక మ్యాచ్లో వైభవ్ సూర్యవంశితో అనేది స్లెడ్ చేస్తే అక్కడే దానికి బ్యాట్తో సమాధానం చెప్పాడు వైభవ్ సూర్యవంశి. అప్పటి నుంచి ఎవరు తనని ఇంకా ఏమనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు శ్రీలంక వాళ్ళకు కూడా అనుభవం వచ్చింది కాబట్టి నెక్స్ట్ రేపొద్దున జాతీయ జట్టులోకి ఆడేటువంటి సందర్భంలో కూడా వైభవ్ని చిన్నపిల్లగాడని చెప్పేసి ఏదో ఒక స్లెడ్జింగ్ చేసి తనని ఇబ్బందులకు గురి చేస్తే అవుట్ అయిపోతాడు అనేటువంటి ఆ ఇంటెన్షన్తో ఉండేటువంటి వారికి నిన్న చేసినటువంటి ఈ విధ్వంసంతో ఆన్సర్ అయితే లభించినట్టుగా కనపడుతుంది. అందుకని ఇంకెవరు అలాంటి సాహసం చేయరనేది మనకు అర్థమైపోతుంది. ఏదేమైనా ఇప్పటికైతే శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్కి అయితే నిద్రలేని రాత్రిగానే మిగిలిందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి ఆ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చూసిన తర్వాత ఒక ఇంత ఆశ్చర్యానికి గురవుతూ ఏం చేయాలి, ఇలాంటి బ్యాటింగ్ చేస్తే ఇంకేం చేస్తామన్నట్టుగా వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ వారి యొక్క కామెంట్స్ కానీ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి.